దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. జీఎస్టీ సంస్కరణలపై ఉన్న ఆశాభావంతో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు నేటి ట్రేడింగ్ కు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ సూచీలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా జియో ఫైనాన్షియల్, అపోలో హాస్పిటల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.39 వద్ద ఉంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్. అనిషా, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా ఈరోజు వీక్ స్టార్టింగ్ డే అయితే మంచి ఊప్ లో అయితే మార్కెట్ ఉందని చెప్పాలి. పాజిటివ్ గానే మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ అన్ని కూడా మార్కెట్ కి కలిసి వచ్చినాయని చెప్పాలి. ఆల్రెడీ మనం ఇంత లాస్ట్ వీక్ లో మాట్లాడుకున్నట్టు ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ కొలికొచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ మళ్ళీ నిన్న నైట్ చూస్తే కూడా కొంచెం అటాక్స్ అయితే ఉక్రెయిన్ పైన, రష్యా పైన జరగడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ట్రంప్ ఆడుతున్న గేమ్ లో పుతిన్ అండ్ ట్రంప్ అండ్ జెలాన్స్కీ ముగ్గురు ఒక తాటిపైకి వచ్చి ఈ అంశాన్ని అయితే సద్దు మరుగుతారు అంటే మొత్తం మీద ఒక కొలిక్ వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. కానీ అలాంటివి అయితే ఏం అలాంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. మళ్ళీ యథాస్థితి స్థాయికి అయితే వార్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అయినా సరే వేరే గ్లోబల్ క్యూస్ కూడా మనకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చూస్తే వార్ అనేది పక్కన పెడితే మనకు లోకల్ వైజ్ చూస్తే క్యూస్ బాగా రావడం అనేది మార్కెట్ కి బాగా కలిసి వచ్చినాయి. Q1 రిజల్ట్స్ అన్ని కూడా ఆశించిన వాటికంటే మంచిగా, అంటే అబోవ్ యావరేజ్ గా క్యూస్ అంటే లోకల్ Q1 రిజల్ట్స్ అనేది బాగా రావడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మార్కెట్ లో కూడా అంటే లాస్ట్ వీక్ అంతా కూడా బయింగ్ లో ఉన్నారు అందరూ. అండ్ ఎఫ్ఐఐలు కూడా నెట్ బయర్స్ లా ఉండడం వల్ల మార్కెట్ అయితే పాజిటివ్ గానే రావడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ ఇంకోటి చూసుకుంటే జిఎస్టీకి సంబంధించిన అంటే జిఎస్టీ సవరణలు జరుగుతాయని స్లాబులు ఎత్తేయడం, స్లాబులు తీసేస్తున్నాం అనేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం, మంత్రివర్గం కూడా దాన్ని అంగీకరించడంతో కొనుగోలు శక్తి ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఎకనామికల్ గా కూడా బాగా స్ట్రాంగ్ అవుతారు అనేది కూడా ఎక్స్పర్ట్ల అంచనా. ఆ విధంగా మార్కెట్ లో అయితే ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్, సో కన్స్యూమర్ కూడా కన్స్యూమింగ్ ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూగా అయితే కంపెనీస్ కూడా లాభాల బాటలు పడతాయనేసి అందరూ అనుకోవడం. అండ్ ముఖ్యంగా మెయిన్ గా సెంటిమెంట్ అంటే ఫెస్టివల్ సెంటిమెంటే ఇన్వెస్టర్లకు కలిగించిందని చెప్పాలి. ఆ విధంగా మార్కెట్ అయితే కంటిన్యూగా పాజిటివ్ గానే రన్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకో చూస్తే గ్లోబల్ వైజ్ చూస్తే మన దేశ బీబీబీ రేటింగ్, ఐఫోన్ రేటింగ్ ను బీబీబీకి S&P గ్లోబల్ రేటింగ్ సవరించడం కూడా ఉపకరిస్తుందని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి ప్రజెంట్ సంకేతాలు అయితే క్యూస్ అయితే బాగా ఉన్నాయని చెప్పాలి. మార్నింగ్ స్టార్ట్ అవడం కూడా గ్యాప్ అప్ తోనే స్టార్ట్ అయిన మార్కెట్ ప్రజెంట్ అయితే చూసుకుంటే మాత్రం సెన్సెక్స్ కూడా లాభాల్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 421 పాయింట్లు లాభాల్లో ట్రేడ్ అవడం జరుగుతుంది. 81,716 దగ్గర ఉంది. నిఫ్టీ వచ్చేసి 120 పాయింట్లు అప్పులో ఉంది. 24,996, 25,000 మార్కు దిగువన అయితే కొనసాగడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూవ్మెంట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎక్కువగా లేదు, ఓకే ఉన్న వరకు అయితే పాజిటివ్ గానే ప్రజెంట్ 55,215 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లు కూడా పాజిటివ్ నే రన్ అవడం జరిగింది. ముఖ్యంగా అంటే ప్రజెంట్ మనకు ఇచ్చిన రేటింగ్ ఒకటి, అండ్ లోకల్ వైజ్ చూసుకుంటే ఫెస్టివల్ సీజన్ కన్స్యూమింగ్ ఎక్కువగా ఉండడం, కంపెనీలు అయితే మంచి మూవ్మెంట్ లో ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా కొంచెం తగ్గడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసినాం. యుఎస్ మార్కెట్ లో కూడా ఫ్రైడే రోజు కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా గ్లోబల్ క్యూస్ ప్రజెంట్ అయితే ఒక యుద్ధానికి సంబంధించిన తప్ప మిగతా అన్ని కూడా పాజిటివ్ వైబ్స్ లో ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గోల్డ్ కంటే కమ్యూనిటీ మార్కెట్ లో కూడా ప్రజెంట్ అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కమ్యూనిటీ మార్కెట్స్ కూడా మంచి మూవ్మెంట్ లో అయితే మనము అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అయితే ఒక 2-3 మంత్స్ వరకు అయితే పాజిటివ్ గానే ఉండొచ్చు అని అయితే చెప్తున్నాం. ఓవరాల్ గా మార్కెట్లు ఈ రోజు స్టార్ట్ అవడం పాజిటివ్ గానే స్టార్ట్ అవడం జరిగింది. సెక్టార్ వైజ్ కూడా అన్ని సెక్టార్లు కూడా మాక్సిమం పాజిటివ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ సంబంధించి జిఎస్టీ సవరణల వల్ల ఈ సెక్టర్ లో అయితే మంచి మూవ్మెంట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనుష.
ఎస్ రవిప్రసాద్, అయితే దేశీయ మార్కెట్లో ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించినప్పటికీ కొన్ని నిఫ్టీలో సూచీలలో కొన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఎప్పుడైనా సరే కంప్లీట్ ఎంత లాభాల్లో ఉన్నా కొన్ని సంబంధించి కొన్ని ఇండెక్స్ లో అయితే నష్టాల్లో అయితే కంపల్సరీ ఉంటాయి. ముఖ్యంగా ప్రజెంట్ మనం ఈ రోజు చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్, ఐటీ సెక్టర్ లో కొంచెం అంత మూవ్మెంట్ లేదని చెప్పాలి. బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్ అయితే మంచి మూవ్మెంట్ ఉంది. చెమురు సంబంధించిన సెక్టర్ లో మాత్రం మూవ్మెంట్ లేదు. యుద్ధ వాతావరణం మళ్ళీ వస్తుందన్న భయంతో చెమురు సంబంధించిన వాటిలో అయితే కూడా అంత మూవ్మెంట్ లేదు. ఎఫ్ఎంసీజీలో అయితే మంచి మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పినట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కన్స్యూమింగ్ ఎక్కువ, కొనుగోలు శక్తి ఎక్కువ అయిపోతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా ఉంటుందని అయితే ఎక్స్పర్ట్ల అంచనా. ఆ విధంగానే మార్కెట్ లో అయితే పాజిటివ్ గా అంటే వీక్ స్టార్టింగ్ డే పాజిటివ్ గా వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అనుష, ఎస్ రవిప్రసాద్, అయితే ఈ సానుకూల పరిస్థితులు ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు? అంటే ట్రంప్ చైనాతో ఒక డీల్, దాన్ని అంటే ట్రేడ్ డీల్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం, మనకు 27వ తారీఖు కూడా మళ్ళీ మనది టారిఫ్లు కొనసాగిస్తారా, 50% ఇస్తారా, 25% తోనే ఉంచుతారా అనేది 27వ తారీఖు తెలుస్తుంది. కంటిన్యూగా ఈ టారిఫ్ల విషయం కొలిక్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చెప్పలేము అయితే ఎక్స్పర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా గ్లోబల్ వైజ్ ప్రజెంట్ టారిఫ్ల పైనే మార్కెట్లన్నీ కూడా ఆధారపడినాయి. ముఖ్యంగా ట్రంప్ విధించే 27వ తారీఖు మనకి ఇండియా 27వ తారీఖు అయితే టారిఫ్ల గురించి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 50% వేస్తే మాత్రం మార్కెట్లు మళ్ళీ కొంచెం వాలిటాలిటీకి అయితే లోన్ అవుతాయి. 25% కూడా తీసేస్తాము అంటే రష్యాతోని అంటే బిజినెస్ సంబంధించిన డీల్స్ ఉన్న దేశాలకైతే 50% పైగా వేయడం అయితే అబ్జర్వ్ చేసినాం. అలాంటివి అయితే ఉండవని అయితే ప్రజెంట్ పుతిన్ తో మీటింగ్ తర్వాత ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ మాట మీద ఉంటాడా అంటే రోజుకో మాట మారుస్తూ ట్రంప్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ మాట మీద ఉంటాడా లేదా అనేది అయితే మనం అబ్జర్వ్ చేయాలి. అనుష, అంతవరకు అంటే టారిఫ్ల పైన క్లారిటీ వచ్చేంత వరకు అయితే మార్కెట్లు ఇలానే ఉండొచ్చు అని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.